అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజస్థాన్ లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ జాగ్వార్. ఐదు నెలల వ్యవధిలో 3 సార్లు ప్రమాదానికి గురైన జాగ్వార్. MiG-21 తో పాటు జాగ్వార్ ను పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందా? విడోమేకర్, ఫ్లయింగ్ కాఫిన్, ఇది MiG-21 ఫైటర్ జెట్ కు మారిపేర్లు. ఒక్కసారి ఇందులో ప్రయాణిస్తే ప్రాణాలతో తిరిగిరారనే అపకీర్తిని మూటగట్టుకున్న యుద్ధ విమానం. 2022లో రాజస్థాన్లో జరిగిన ప్రమాదం తర్వాత ఈ ఫైటర్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ ఘటనలో 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇలాంటి ఘటన అదే తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు. 2024 మే నెలలోనూ మరోసారి MiG కుప్పకూలింది. ఇలా చెప్పుకుంటూ పోతే MiG-21 ప్రమాదాలు 1-2 కాదు. అందుకే దీనిని ఫ్లయింగ్ కాఫిన్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి మరో ఫైటర్ జెట్ చేరిపోయింది. దాని పేరు జాగ్వార్. జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. రాజస్థాన్లోని చురు జిల్లా బనోడా గ్రామం సమీపంలో ఈ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందారు. చురు జిల్లా రతన్గఢ్ పట్టణానికి సమీపంలో బనోడా గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా ప్రాంతం నుంచి పొగలు ఎగిసిపడుతూ కనిపించాయి. విమానం పూర్తిగా నాశనమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మానవ అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. నిజానికి జాగ్వార్ కూలడం ఇది తొలిసారి కాదు. మార్చి, ఏప్రిల్లో 2 జట్లు కుప్పకూలాయి. హర్యానాలోని పంచకులలో మార్చి 7న, ఏప్రిల్ 2న గుజరాత్లో జామ్నగర్లో యుద్ధ విమానాలు కూలిపోయాయి. నిజానికి MiG-21 లాగే జాగ్వార్ కూడా పవర్ఫుల్ ఫైటర్ జెట్ గా గుర్తింపు ఉంది. 2 ఇంజిన్లు కలిసి ఉండే ఈ విమానం రన్వే లేకుండానే టేక్ ఆఫ్ కాగలదు. బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేసిన జాగ్వార్ యుద్ధ విమానాలు భారత్ 1970లలో సేకరించింది. గడిచిన కొన్నేళ్లలో అనేక సార్లు దీన్ని అప్గ్రేడ్ చేశారు. లేజర్ గైడెడ్ బాంబులు, నైట్ విజన్ సామర్థ్యం దీని సొంతం. ఒకేసారి అనేక బాంబులు, మిసైళ్లను మోసుకెళ్లగలిగే జాగ్వార్ భారత వైమానిక సేనలో అణు బాంబులు మోసుకెళ్లగలిగిన కొద్ది విమానాల్లో ఒకటి. మార్చి, ఏప్రిల్లోనే కాక అంతకు ముందు కూడా ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. 2021 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వద్ద విమానం కూలిపోగా పైలట్ క్షణాల్లో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనికి ముందు 2017, 2018, 2019లో జాగ్వార్ ఫైటర్ జట్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 స్క్వాడ్రన్లలో సుమారు 120 యుద్ధ విమానాలు సేవలో ఉన్నాయి. రాజస్థాన్ ప్రమాదంతో మరోసారి ఈ ఫైటర్ జెట్ పై ప్రశ్నలు మొదలయ్యాయి. దశాబ్దాల కిందటి ఈ విమానాలను అనేక మార్పులతో ఇప్పటికీ వాడడమే అందుకు కారణం. MiG-21 జాగ్వార్ విమానాలను వయసు దాటిపోయినప్పటికీ ఇంకా ఎందుకు వాడుతున్నారు? భారత గగనతల రక్షణకు MiG-21 జాగ్వార్ కన్నా మెరుగైన ఫైటర్ జెట్లు లేవా అంటే లేవని చెప్పాలి. ఏ దేశ రక్షణకైనా ఫైటర్ జెట్లే గేమ్ చేంజర్లు. ఫైటర్ జెట్ సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత శక్తివంతంగా ఉన్నట్లు లెక్క. కానీ ఎన్నో ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయలేదు. రాఫెల్ విమానాలు వాయుసేనలోకి చేరినప్పటికీ ఫైటర్ జెట్స్ కొరత మాత్రం తీరలేదని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. మన ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి.
కానీ కాలం చెల్లిన మిగ్ల తొలగింపు, విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ తేజస్ ప్రాజెక్టులో వేగం పెంచినా అమెరికా ఇంజన్లపై ఆధారపడడంతో అది మందకొడిగానే ముందుకు వెళ్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొంతంగా మనమే యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లు తయారు చేసుకోవడం. రీసెంట్ గా కోట్ల మంది భారతీయులు చేసిన డిమాండ్ కూడా ఇదే. ఇలాంటి సమయంలో జాగ్వార్ వంటి ఫైటర్ల ప్రమాదాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.